కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి ఇవాళ శ్రీకాళహస్తి రామసేతు వంతెనపైన చేపట్టినటువంటి జనసేన కవాతుకు అనూహ్య స్పందన వస్తుంది. ఇప్పటికే కూడా జనసేన కవాతుకు సంబంధించినటువంటి మన దృశ్యాలు చూస్తున్నాం. దాదాపు 10,000 మంది జన సైనికులంతా కూడా కలిసి ఈ ఒక్క రామసేతు వంతెన పైన చేరుకొని జనసేన మేనిఫెస్టోని జనసేన అంశాలను కూడా ప్రజల్లోకి వివరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రజలకు చూపిస్తూ జనసేన మేనిఫెస్టోల్ని జనసేన ఆశయాలను కూడా ప్రజల్లోకి చెప్తూ జనసేన గాజు గ్లాసు గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో మంచి క్యాడర్ ఉన్నటువంటి జనసేన నాయకులకి పూర్తిగా ఇదొక సదవకాశంగా భావించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి పసుపులేటి హరిప్రసాద్తో పాటు కిరణ్ రాయల్ అలాగే కోట చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ ఒక జనసేన కవాతు భారీ ఎత్తున శ్రీకాళహస్తిలో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా జనసేన కవాతుకు సంబంధించి రామసేతు వంతెనంతా కూడా పూర్తిగా జన సైనికులతో నిండిపోయింది. దాదాపు 10,000 మంది జన సైనికులంతా ఇక్కడికి చేరుకొని ఒక జనసేన కవాతులో పాల్గొన్న పరిస్థితి ఉంది. భారీ ఎత్తున ఈ ఒక్క కవాతులో జన సైనికులంతా పాల్గొని విజయవంతం చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు రాష్ట్ర నాయకులు పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ కవాతుకి ఎన్నో అడ్డంకులు సృష్టించారు. జనసేన జెండాలని జనసేన ఫ్లాగ్లంతా కూడా తీసిపారేశారు. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము నిర్వహిస్తామని చెప్పి కూడా ముక్తఖండంతో ఈ ఒక జనసేన కవాతును నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు దీన్ని? మేము ముందుగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సిస్టమేటిక్గా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని అలాగే కమిషనర్ గారిని అప్రోచ్ అయ్యి కవాత్ చేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు నిన్నటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుండి ఏ విధమైన పర్మిషన్స్ లేవు, ఇలాంటివి జరగకూడదని చెప్పారు. అలాగే మార్నింగ్ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను, ఫ్లెక్సీస్ ఏవి కూడా పెట్టకూడదు అని. మీరు దారంతా చూస్తే ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఉన్నాయి, అయినా కూడా ఫ్లెక్సీలు పెట్టకూడదు అనే ఒక రూల్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా జెండాలు, ప్రతి ఒక్క జెండాలను కూడా మీరు పెట్టకూడదు అంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏది చెప్పినా కాకుండా ఇక్కడ ఇష్టారాజ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఈరోజు జనసేన బలాన్ని చూసి భయపడి ఏ విధంగా జనసేనని మనము అడ్డుకట్ట వేయాలి, ఈ యువత ఇంత బలంగా ఉంది జనసేన వైపు, యువత సాధిస్తే ఏమైనా సాధిస్తారు అనే ఉద్దేశంతో భయపడి ఈరోజు ఈ యొక్క కవాతును ఆపాలని విశ్వ ప్రయత్నం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి అలాగే కమిషనర్ వాళ్ళైతేమి. కానీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమి అనలేదు. దీని వెనక రాజకీయ నాయకులు అంటున్నాం. ఖచ్చితంగా అధికార పార్టీ ఈరోజు ఒకనొకప్పుడు ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ లేకుండా ఈ అధికారం లేదు వీళ్ళకు. ఇటువంటి వాళ్ళు ఈరోజు అధికార బలంతో జనసేనకున్న జనబలాన్ని చూసి వీళ్ళు కళ్ళు కుట్టి ఈరోజు ఎటు తిరిగి ఇటువంటి ఈ కవాతు జరగకుండా చూడాలని ఈ నాయకులు అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం నాయకులు చేశారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఈరోజు కూడా ఒక పార్టీకి అధికారం ఉండొచ్చు, రెండవ పార్టీకి ధనం ఉండొచ్చు, కానీ జనసేనకు జనం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ పార్టీలకు జనాలను వాళ్ళు తీసుకొస్తున్నారు. జనసేన పార్టీకి జనాలు దూసుకొస్తున్నారు. ఇది చూడలేక ఖచ్చితంగా వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ర్యాలీ చేయకూడదు. ఇక్కడైతే మార్నింగ్ మేము ఆర్లగడ్డలో పాల్గొని వచ్చాము. ఆర్లగడ్డలో కూడా అన్ని కష్టాలు పెట్టారు, పర్మిషన్ ఇవ్వలేదు, ఫ్లెక్సీస్కి పర్మిషన్ ఇవ్వలేదు, ఏం పర్మిషన్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, ఇది ప్రజారాజ్యం, ప్రజా స్వతంత్రం, ప్రజలు తెచ్చుకున్న పరిపాలించిన రాజ్యం ఇది. దీంట్లో అధికారులు తొత్తు కాసి అధికార పార్టీకి ఉంటే తర్వాత 2019లో మేము జయకేతనం వెదగబోతున్నాము. ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలో రాగబోతుంది. ఇటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళ అధికారాన్ని మర్చి వాళ్ళు ఒక పార్టీకి తొత్తు కాస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఈరోజు చెప్తున్నాము, మీరు అధికారులు అన్ని పార్టీలను సమానంగా చూడాలి. ఖచ్చితంగా మీరందరూ చూస్తున్నారు, ప్రజలు కాళహస్తి నియోజకవర్గంలో
కాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎటువంటి పనులు చేస్తూ ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఏ ఒక్కటి కూడా అధికార పార్టీ ఇక్కడ సాధించింది లేదు. అటువంటి కాళహస్తి నియోజకవర్గంలో జనసేన అత్యధికంగా బలంగా ఉంది. ప్రజారాజ్యం పార్టీలో కూడా దాదాపు 40,000 ఓట్లు వచ్చిన నియోజకవర్గం ఇది. ఖచ్చితంగా జనసేన ఈరోజు 2019 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయబోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీరంతా గమనిస్తున్నారు. మనందరం కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క రాజకీయానికి వెక్స్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. ఒక నిజాయితీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల యొక్క కష్టాలు, అలాగే గిరిజనుల కష్టాలు, అలాగే గనులు ఎలా దోచుకున్నారు ప్రతి ఒక్కటి కూడా ముందు చూసుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా చిత్తూరు జిల్లాకు రాబోతున్నారు. చిత్తూరు జిల్లా 14 నియోజకవర్గాల్లో కూడా జనసేన విజయపథంగా నడిపించబోతున్నారు. జై జనసేన, జై. ప్రధానంగా ఏ పార్టీకి లేనంతగా యువత కానీ మహిళలు కానీ జనసేన వైపు ఆకర్షితులవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత అయింది కూడా పవన్ కళ్యాణ్ ఒక సామాన్య కార్యకర్త లాగా దరఖాస్తు చేసుకున్నాడు ఎమ్మెల్యేకి. ఎలా చూస్తారు అసలు? ఎప్పుడు చూడని విధంగా కూడా ఈ ఒక పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఎలా చూస్తారు? జనసేన పార్టీ ప్రతి విలేజ్లో ఉంది, కానీ నడిపించే నాయకులు ముందుకు రావట్లేదు. మేమందరూ జనసేన నాయకులు కాకుండా జనసేన సైనికులుగా ప్రతి విలేజ్లో జనసేన సైనికులు ఉన్నారు. మేము ముందుగానే పర్మిషన్స్కి అప్లై చేశాము. వాళ్ళు సరే అన్నారు. సిఐ గారు కూడా సరే అన్నారు. కానీ ఈరోజు వచ్చేసరికి మాకు లెటర్ ఇవ్వాలన్నారు. వాళ్ళు ఆల్రెడీ లెటర్ జిరాక్స్ కాపీలు ఇచ్చాము. జెండాలు కూడా పీకేసి కింద డ్రైనేజీలో పడేసి చాలా అవమానించేటట్లు చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు ఈరోజు సండే అయినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు చాలా చక్కగా పనిచేశారు. ఈరోజు నేను ఒకటే వాళ్ళకి సవాల్ విసిరాను. మున్సిపాలిటీ వాళ్ళు సండే అయినా చాలా చక్కగా పనిచేశారు. రేపటి నుంచి మీరు చక్కగా పని చేయకపోతే మీకు చెమటలు పట్టించైనా మీ దగ్గర పని చేపిస్తాము. మీ పైన ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పిస్తాం. మీరు పని చేయకపోతే పోలీసులు యాక్షన్ ఎట్లా తీసుకుంటారు? పేదవాడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో నుంచి సిఐ ఎస్ఐలు ఎవరు రారు. ఈరోజు అయితే ప్రతి ఒక్కరు వచ్చేసారు. మీరేమి చేయొద్దండి. కానీ మన పిల్లలు అందరూ ఆవేశంతో ఉన్నా కూడా వాళ్ళందరినీ మనం సామాన్యమైన ప్రజలకి మనం ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు అనే ఉద్దేశంతో మేము వెళ్ళి వాళ్ళని అడిగాం. సరే, వాళ్ళన్ని ఫ్లెక్సీలు తీసేశారు. మేము మార్నింగ్ 11 o'clockకే పెట్టడం స్టార్ట్ చేసాం. వాళ్ళు తీసేస్తారని మేము చెప్పాము కూడా. ఈవినింగ్ 6 o'clock మేమే రిమూవ్ చేస్తామని చెప్పాం. అయినా కానీ వినకుండా నిన్న వైసీపీ కార్యక్రమం ఒకటి జరిగింది. వాళ్ళు నైటే పెట్టారు, మరుసటి రోజు సాయంత్రం వరకు ఉంచారు. వాళ్ళ జెండాలు పీకే ధైర్యం లేదు, వాళ్ళ జెండాలు పీకే దమ్ము లేదు. మేము 10 నిమిషాలు ఆగమన్నా ఆగకుండా జెండాలన్నీ పీకేశారు. మా జనసేన జెండాను అవమానించే విధంగా కింద పడేసి దాన్ని ఎలాగో అవమానించారు. ఇవన్నీ మేము ఫేస్బుక్ లైవ్ పెట్టాము. వీళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఈరోజు కవాతు కార్యక్రమం జరుగుతుందని నేను మనవి చేస్తున్నాను. కాళహస్తి రామసేతు వంతెనపై జరుగుతున్నటువంటి జనసేన కవాతు ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఈ కవాతు ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వర్ణముఖి ప్రక్షాళన, భూదందాలు, ఇసుక మాఫియా, శ్మశాన వాటిక, ఈ ముఖ్యమైన 4 పాయింట్ల మీద మేము ఈ జనసేన కవాతు జరపడం జరిగింది. ఈ రామసేతు వంతెన మీద ముఖ్యంగా ఈ కవాతు జరపడానికి కారణాలు ఈ 4 కారణాలే: భూదంద, ఇసుక మాఫియా, శ్మశాన వాటిక, స్వర్ణముఖి ప్రక్షాళన. ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది ఇక్కడ. ఈ 5 మీద మేము ఈ జనసేన కవాతు నిర్వహించడం జరుగుతుంది. జై జనసేన, జై జై జనసేన. ముఖ్యంగా రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ ఎలా ఉండబోతుంది? ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు? ఈరోజే మీరు చూసింటారు ప్రజల యొక్క స్పందన ఎలా ఉందో. ఇక్కడ అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ కళ్ళారా చూస్తున్నాం. అంటే ఎవరో చెప్తే వినేది కాకుండా ప్రతి ఒక్క ఓటర్ కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్త అనుభవిస్తున్నాడు. అధికార పక్షంలో వాళ్ళు పెట్టే బాధలు ఏవైతే ఉన్నాయో, అవమానాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పడి లేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన అనేది ఒక మహాశక్తిగా ఎదుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. అదేవిధంగా జనసేనకి ఆ శ్రీకాళహస్తీశ్వర జానప్రసన్న ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దీని ద్వారా ఈసారి ఇప్పుడు జరిగిన అవమానాలకన్నీ కూడా మేము ప్రతీకారేచ్ఛగా ఇప్పటి నుంచి కూడా రాత్రి పగలు కష్టపడి జనసేనని పైకి తీసుకొస్తామని చెప్పి సమాముఖంగా మేము. సో ఈ విధంగా జనసేన కవాతు ముఖ్యంగా శ్రీకాళహస్తి పట్టణంలో ఏదైతే నిలయతాండం చేసినటువంటి కరువు పైన ఈ ఒక కవాతు ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదైతే ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ కూడా ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఈ ఒక కవాతు చాలా విజయవంతంగా కొనసాగించామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జనసేన కవాతుకు సంబంధించినటువంటి 10,000 మంది జన సైనికులంతా కూడా రామసేతు వంతెన పేరుకు చేరుకొని ఒక జనసేన కవాతును విజయవంతం చేశారు. ఇప్పటికే కూడా మనం చూడొచ్చు, రామసేతు వంతెన పైన జనసేన కార్యకర్తలతో పూర్తిగా కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఉదయం ఏదైతే ఒక కవాతును అడ్డుకునేందుకు
ఏదైతే అధికార పార్టీతో పాటు అధికారులు కానీ అటు పోలీసులు కానీ విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక జనసేన కవాతు నిర్వహించి తీరుతామని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో ఈ ఒక కవాతును చాలా విజయవంతంగా ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ ఒక జనసేన కవాతు ద్వారా శ్రీకాళహస్తి పట్టణంలో ఒక పెను మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. భారీ సంఖ్యలో జన సైనికులే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ ఒక కవాతులో పాల్గొంటూ జనసేన అంశాలను జనసేన ప్రీ మేనిఫెస్టోను తెలుసుకుంటూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా జనసేన జెండా ఎగరవేస్తామని చెప్పి కూడా ఈ ఒక కవాతు ద్వారా ప్రతిపక్షాలకి అధికార పార్టీ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనీతో ఉమాశంకర్, 99 న్యూస్, శ్రీకాళహస్తి. For more updates, please subscribe 99 TV Telugu.